కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కడంబ గ్రామానికి చెందిన 5గురిపైన అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఎప్పటి నుంచో చేస్తున్న పోడు వ్యవసాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆందోళనకు చేపట్టారు. తమ భూములను అటవీశాఖ అధికారులు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నాయకులు గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు. అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతలు ముత్తాతల నుంచి దున్నుకొని బతుకుతున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములల్లో మొలకలు పెడతామని చెప్పేసి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడున్న రైతులని భయపెట్టిస్తూ అక్రమంగా కేసులు పెట్టిన 5గురి మీద. మరి ఈ విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ మేము సీరియస్గా తీసుకుంటున్నాం. దీన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే సీతక్క గారు ఉన్నారో వారు కూడా చాలాసార్లు పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో పోడు భూములకు పట్టాలు ఇచ్చి అలా హామీని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మరిచి రైతులను ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు. దారుణం ఏంటంటే మొన్న అంకుశపూర్ గ్రామంలో బందోబస్తు పట్టాలు కూడా ఫారెస్ట్ పిల్లలు వేసి ఆయనని 15 రోజులు జైలుకు పంపించారు.